అన్నట్టు మీ ఫిజికల్ ఫిట్‌నెస్ గాని, అప్పట్లో మంచి ఫిట్‌నెస్ అవన్నీ మెయింటైన్ చేస్తూ వచ్చారు బాంబేకి. కానీ ఇప్పటికి అలానే చేస్తున్నారంటే ఏంటసలు? అంటే ఫిజికల్ ఫిట్‌నెస్సా? మెంటల్ స 2 అండి. చాలా ఇంపార్టెంట్. 2 చాలా ఇంపార్టెంటే. హ్మ్. ఆహ్, సహజంగా జనరల్లీ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీ నుంచి కొన్ని సంవత్సరాలు దూరంగా ఉంటే ఇంకా వదిలేసి వెళ్ళిపోయారని అనుకుంటారు. హ్మ్. నాకు యాక్చువల్లీ నేను డిస్టెన్స్ అయింది నాకు 2013లో 'ఆ ఐదుగురు' అని ఒక సినిమా చేసాం. ఆ సినిమా ఆడలేదు. అప్పాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ షూటింగ్‌లో బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. అది ప్రెస్‌కి అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ అక్కడ వేరే సినిమాలకి షూటింగ్‌కి పర్మిషన్ ఇబ్బంది అయ్యిద్దని అప్పుడు చెప్పలా బయటికి. ఆహా! బట్ సివియర్ ఇంజరీ అయింది నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను అప్పుడు. హ్మ్. సో దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. బట్ నాకు ఎప్పటికైనా మళ్ళీ ఫిల్మ్స్ చెయ్యాలి, ఏదో విధంగా రావాలి. అండ్ ఇప్పుడు నా వెనకాల ఏ స్టూడియో బ్యాకింగ్ లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ ఎనీ కామన్ మ్యాన్. వచ్చాను, అదృష్టం అప్పుడు నన్ను అంత పెద్ద స్టూడియో లాంచ్ చేసింది. మంచి హిట్స్ ఉన్నాయి, ఒక 4, 5 బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి నా కెరియర్లో. బట్ మళ్ళీ రావాలి అంటే కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఈజీగా వస్తాయి కానీ ఒకసారి హిట్ చూసి మళ్ళీ డౌన్ అయిన యాక్టర్స్కి చాలా కష్టం. హ్మ్. హీరోస్కి, ఎస్పెషల్లీ హీరోస్. హీరోస్. ఎందుకంటే ఇది చాలా ఒక కమర్షియల్, చాలా మనీ హెవీ ఇన్వెస్ట్మెంట్తో ఉన్న బిజినెస్ ఇది. హ్మ్. సో మళ్ళీ నా మీద డబ్బు పెట్టి హీరోగా లాంచ్ చేయటం అనేది కొంచెం ఎవరో ధైర్యం చేయరు రీలాంచ్. సో బట్ ఎట్లాగైనా నేను నా దారి వేసుకోవాలని చెప్పి అదే టైంలో మళ్ళీ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ గారు పిలిచి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం. అప్పుడు 2019లో ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వాల, ఓటీటీస్ అంత ఫామ్లో లేవు. బట్ అవర్స్ వాజ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ ఆ టైంలో, ద బేకర్ అండ్ బ్యూటీ. అదొక ఇంటర్నేషనల్ హిట్ వెబ్ సిరీస్ రీమేక్. సో దాంట్లో మళ్ళీ నాకు ఒక మంచి రోల్ ఇచ్చి ఫుల్ లెంత్ అట్లా జర్నీ స్టార్ట్ అయింది. దెన్ సుశాంత్తో ఇచ్చటి వాహనం నిలపరాదని ఒక సినిమా చేశాను. మీనాక్షి చౌదరి ఆ సినిమాలోనే డెబ్యూ అమ్మాయిది, హీరోయిన్. ఆ బ్రదర్ రోల్ నా దాంట్లో. సో ఆ సినిమా నాకు సుశాంత్కి హెల్ప్ అవ్వలేదు కానీ అమ్మాయి వాళ్ళు పెద్ద స్టార్ అయిపోయింది. సో అట్లా లూజర్ 2 అని వెబ్ సిరీసు అట్లా స్లోలీ ఈ మళ్ళీ కమ్బ్యాక్ నా దారి నేను వేసుకుంటున్న టైంలో నాకు మా డైరెక్టర్ రాస్తాలూరి కలిశాడు. లేదన్నా ఇట్లా కాదు, మిమ్మల్ని ప్రజెంట్ చేయాలి, నేను చేస్తానని. అతనే డెబ్యూ. అతనికే అవకాశం వచ్చిద్దో రాదో తెలీదు. బట్ వెరీ ఒక స్టాండ్ తీసుకొని ఎట్లాగైనా ఒక ప్రొడ్యూసర్ని సెట్ చేసుకొని ఒక మంచి, అతనిలో ఏంటంటే రైటింగ్ బాగా రాస్తాడు రాస్తాలూరి, కథ బాగా రాస్తాడు. సో కేవలం నా మీదే కాకుండా హరుడు స్టోరీ, ఒక 5 యంగ్స్టర్స్, ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ వైఫ్, నా వైఫ్ రోల్ హీరోయిన్గా నతాషా సింగ్ చేసింది. అమ్మాయి మిస్ ఇండియా. దెన్ హెబ్బా పటేల్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా కీ రోల్ అనమాట మూవీలో. దెన్ స్పెషల్ సాంగ్ సలోని చేసింది. అండ్ అలీ గారు ఉన్నారు, యా, బిల్డప్ బాబాయ్ అని ఆయన క్యారెక్టరు. దెన్ సుమన్ గారు, అంటే ఒక సీన్ చేసిన చాలా ఇంపార్టెంట్ ఉండే రోల్స్ అనమాట. అంటే అట్లా అందరినీ దీంట్లో విశేషం అంటే ఇంకొక ఈ 5 కుర్రోళ్ళు దొంగతనాలు చేస్తారు. బట్ ఆ దొంగతనాల వల్ల ఎవరికి హానికరం జరగదు, ఎవరు అఫెక్ట్ అవ్వరు. అది రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసుకున్నాడు డైరెక్టర్. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటి నిజంగా ఇట్లా జరుగుతాయా అని నేను షాక్ అయ్యా. అవునన్నా అని నాకు పేపర్ కటింగ్ చూపించాడు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇది ఏదో కొత్తగా ఉందే భలే, ఇప్పుడు దాకా బ్యాంక్ రాబరీస్ అవన్నీ జనరల్లీ చూస్తుంటాం, ఈ పాయింట్ రాలేదు అని ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్. సో దాన్ని ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చుట్టూతూ ఈ క్యారెక్టర్స్ అన్నీ అల్లి ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సాంగ్స్, మ్యూజిక్, మనీదన్న మ్యూజిక్, మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సాంగ్స్ కూడా మేము నా ఎపిసోడు, నతాషా సింగ్ ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటుంది. అంటే ఒక చిన్న సినిమాకి బాంబేలో షూటింగ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని, నేను బాంబేలో పెరిగాను కాబట్టి నాకు బాంబే మొత్తం తెలుసు. we did in all the costly and best locations, Gate of India, Colaba, Marine Drive, Worli Sea Link, Bandra, Warsaw, and we covered entire Bombay, Dadar station and everything. సో అలా నాది సోలో సాంగ్ అనమాట.
అది బాంబేలో షూట్ చేసాం, కొన్ని ఎపిసోడ్స్ బాంబేలో షూట్ చేసాం. దెన్ హీరోయిన్తో నాకు మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఓకే. ఆ సాంగ్ అక్కడ బీచ్ మీద షూట్ చేయాలి. బాంబేలో బీచెస్ అంత క్లీన్గా ఉండవు. మళ్ళీ మంచి సాంగ్, రొమాంటిక్ సాంగ్, అది ఎక్కడ షూట్ చేయాలి అనుకుంటే సౌత్ గోవాలో బీచెస్ బాగా క్లీన్గా ఉంటాయి, బీచెస్ బాగుంటాయి అని మళ్ళీ యూనిట్ మొత్తాన్ని తీసుకొని మళ్ళీ గోవా వెళ్ళి ఆ సాంగ్ షూట్ చేసాం. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి బెస్ట్ సపోర్ట్ ఇచ్చి మంచి సినిమా అవుట్పుట్ రావాలనే ప్రయత్నంలో ఎఫర్ట్స్ పెట్టి సినిమాని కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి రెడీ చేసామండి. ఓకే.